అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే 2019లో మేము కూడా గెలిచి ఉన్నాం పెద్ద ఎత్తున. అంతవరకు చరిత్ర చూస్తే మా పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకున్నది ఆ 2019లో. 2019 నుంచి 24 వరకు ఎలా నడిచినాయి పరిస్థితులు అనేది మీకు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా 19లో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిన పరిస్థితి లేదు. కానీ 24లో జూన్ 4వ తేదీ నుంచి ఇంకా ముందు నుంచి కూడా చూస్తున్నాం జిల్లాలో ఏం జరుగుతుందనేది. ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేట్ ఆస్తులకు కానీ విఘాతం కలిగినప్పుడు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నప్పుడు రక్షించాల్సిన బాధ్యత, ప్రధాన బాధ్యత పోలీసులది. తాడిపత్రిలో ఒక ఇంటి మీద పడి ఫర్నిచర్లు కానీ కార్లు కానీ ధ్వంసం చేశారు. అలాగే కళ్యాణదుర్గంలో చూశారు. ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటే వాటిని అన్నిటి కూడా విఘాతం కలుగుతున్నప్పుడు ఏదో మొదటంటే ఒక నెల 2 నెలలు వాళ్ళు ఉత్సాహంతో ఉంటారు, కొంచెం తగ్గుదాం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇదే కొనసాగుతూ ఉంటే ఎన్ని రోజులు ఇలా అలాగే ఉండాలనేది కష్టం అవుతుంది మాకు కూడా. అంతేకాకుండా